నమస్కారం ఎంఎం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. విజయ్ స్టేడియంలో ఘనంగా వేసవి శిక్షణ క్రీడా శిబిరాలు ప్రారంభం. విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చిన అశోక్ గజపతిరాజు. 5వ రోజుకు చేరుకున్న హెల్త్ ఆఫీసర్స్ నిరసన. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని హెచ్చరిక. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలకు సర్వం సిద్ధం. మే 6, 7 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎన్సీఎస్ ట్రస్ట్ అధినేత నారాయణం శ్రీనివాస్ వెల్లడి. ప్రధాని మోదీ పాల్గొన్న అమరావతి పునః ప్రారంభ పనుల సభలో విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూటమి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సభను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునివ్వగా కూటమి నేతలు కార్యకర్తలు జిల్లా నుండి తరలి వెళ్లారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులు ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని మోదీ బహిరంగ సభలో విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూటమి శ్రేణులు పాల్గొన్నాయి. మాజీ మంత్రులు, చీపురుపల్లి, రాజాం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకట్రావు, కొండ్రు మురళీమోహన్ సూచనల మేరకు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమికి చెందిన నాయకులు, అభిమానులు సుమారు 10 బస్సులు వివిధ ప్రైవేటు వాహనాలలో చేరుకుని అమరావతి పునఃప్రారంభ పనులలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ విజయనగరం జిల్లా ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు 2025 ప్రారంభ వేడుకలు విజయ్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. విజయనగరం జిల్లాలోని విజయ్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశానుసారం ప్రాథమిక, హైస్కూల్ స్థాయి బాలబాలికలకు వేసవి క్రీడా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు పూసపాటి అశోక్ గజపతిరాజు పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు వేసవి సెలవులు వృధా చేయకుండా క్రీడలు లాంటి ఆటవిడుపు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కూటమి ప్రభుత్వం పూనుకుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వేసవి తాపం దృష్ట్యా బాలబాలికలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శిక్షణా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, జిల్లా క్రీడాధికారి ఎస్ వెంకటేశ్వరరావు, ఇతర శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ అంటే స్పోర్ట్స్ ప్రమోషన్ అథారిటీ వాడిని. మనకి స్పోర్ట్స్ అనేసరికి మన దేశంలో ఒక సమస్య ఉంది. క్రీడాకారులే క్రీడని బాగు చేస్తారు, క్రీడాకారులే క్రీడని నాశనం చేస్తారు. మనకున్న సమస్య అది. ఎప్పుడో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చే ముందన మన అదృష్టం దీనిది కూడా ఈ విజయ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పునాద్రాయ్ నందమూరి తారక రామారావు గారు వేశారు. నందమూరి తారక రామారావు గారు మొదట చర్య, ఆయన ముఖ్యమంత్రిగా రాగానే అప్పుడు సమైక్య రాష్ట్రం మంది లాల్ బహదూర్ స్టేడియం అని ఫతేమదాన్ అని అంటుండేవారు. అక్కడ మన రాష్ట్రంలో క్రీడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత ఉంది. క్రీడకి సమస్య ఎక్కడుంది మన దేశంలో అంటే క్రీడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రీడ తప్ప ఇంకా అన్నిటికీ వాడుతూ ఉన్నామని విషయము మన అందరూ అనుభవించాం. మనం మీకు చెప్పాను కదా, ప్రివెన్షన్ అథారిటీ ఉంది, ప్రమోషన్ అథారిటీ ఉంది, ప్రివెన్షన్ అథారిటీ ఉంది. ఆ ప్రివెన్షన్ని యాక్టివేట్ చేసి అక్కడ ఇండోర్ స్టేడియం అని ఒకటి ఉండేది. క్రీడ తప్ప పెళ్ళిళ్ళకి, మీటింగ్స్కి, తాగబోతుల పార్టీలకి అన్నిటికీ అద్దె కావాలట, డబ్బు కావాలట. డబ్బుకి దాసోహం అయిపోయి అన్నిటికీ ఇస్తూ ఉంటే ఆయన ఒకటే విషయం చేశారు. ఆ లాల్ బహదూర్ స్టేడియం క్రీడ తప్ప ఇంకా దేనికి వాడకూడదంటే ప్రమోషన్ చేసే గురువులు ఉన్నారు. దాంట్లో నాలాంటి మనుషులు ఆరిఫ్ అని ఒకరు ఉండేవారు, కోచ్. ఆయన ముందు వచ్చి పిల్లలందరినీ తయారు చేస్తే గోపీచంద్ అక్కడే తయారయ్యారు, సింధు కూడా అక్కడే తయారయ్యింది. ఏ సహకారం లేకంట మల్లేశ్వరి మన ఉత్తర కోస్తా జిల్లాలో మంచి ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చి
మన ఉత్తర కోస్తా జిల్లాలన్నిటికీ ఎంత కీర్తి ప్రతిష్ట వారిచ్చారో మల్లేశ్వరి ఆ మహిళ నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనకి సంతోషిని కానీ శ్రీనివాసరావు గారు కానీ ఏషియన్ గేమ్స్లో అందరూ సిల్వర్స్ కొడతా వస్తే అక్కడ ఒక స్టేడియము, ఇండోర్ స్టేడియం కొండవెల్లగాడలో కట్టాం. అయితే అన్ని ప్రభుత్వం చేయగలుగుతుందని నేనైతే అనుకోను. అందరు సహకరించే వాళ్ళు కూడా సహకరించాలి. వారు సహకరిస్తే బయట నుంచి జిఎంఆర్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్ ఇచ్చారు. అక్కడ ఎలికో అని వీరందరూ లోయెస్ట్ టెండర్స్లో వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు మనకు అర్థం కాని టెండర్స్లో ఆ ధ్వంసం ప్రభుత్వం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే లోయెస్ట్ టెండర్ అంటే నెయ్యి ఎక్కడ తయారవుతుందంటే జంతు కొవ్వుతో అంతవరకు ధ్వంసం ప్రభుత్వాలు వెళ్ళాయంటే, అదే ధ్వంసం మనసులో ఉన్నవాళ్ళు అధికారంలో వస్తే అక్కడ ఎలికో ఎక్విప్మెంటే పట్టిపోయారు. పాపం అక్కడ రామారావు అని ఒక కోచ్ ఉన్నారు, ప్రభుత్వ కోచ్ కాదు. ఇంకా పడితే బాధపడి పిల్లలకి ఈ రోజు వరకు నేషనల్స్కి స్టేట్కి మెడల్స్ తెస్తున్నారు మన ఉత్తర కోస్తా జిల్లాల్లో అని మనం మర్చిపోరాదు. వారు గురువులు ఒకరికే మంచి పని పేరు తీసుకురాలేదు. ఇక్కడ రోలర్ స్కేటింగ్కి కోచెస్ అంతా ఏదో గవర్నమెంట్ ఇస్తుంది అనుకుంటే పొరపాటు. మనకి గవర్నమెంట్తో పాటు ప్రైవేటు వారు కూడా వారి ధర్మాన్ని నిలబెడితే అవుతాయి. ఇక్కడ ప్రోత్సహించే డిఎస్డిఓస్ని చూసాం. ఇక్కడ కబడ్డీ కోర్ట్కి ఫ్లడ్ లైట్స్ ఉంటే ఇక్కడి నుంచి ఆ ఫ్లడ్ లైట్స్ కూడా పట్టుకుపోయిన డిఎస్డిఓస్ని చూసాం. వారి పెళ్ళిళ్ళకి చాలా ఇంపార్టెంట్ అట. సర్లే, వాడారు పెళ్ళికి తర్వాత వచ్చి తగిలించాలా? కబడ్డీ పిల్లలు ఎవరంటే పాప పేద పిల్లలు ఎక్కువగా ఆడతారు కనుక వారికి ఎందుకు ఇది అని ఆ అహంతో వారు పని చేసే వాళ్ళని కూడా చూసారు. మా క్రీడకి అందరు ప్రోత్సహించే వాళ్ళందరికీ దయచేసి మీ అహంని పెంచకండి. మనకి గమ్మత్తైన ప్రభుత్వాలు వస్తాయి. ఇక్కడ తాగబోతులు ఎక్కువగా తాగుతున్నారని డిఎస్డిఓలకి పిలిచి నా సపోర్టర్స్ తాగుతున్నారని కొందరు ప్రజాప్రతినిధులు కూడా చేశారు. అందుబాటులో ఉండేవాళ్ళట తాగబోతులు అందరికీ. ఇంకో ప్రభుత్వము ఒక జియో ఇచ్చారు. ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం ఒక జియో ఇచ్చి డబ్బులు విడుదల చేస్తే ఇంకో ప్రభుత్వము ఏం జియో స్పోర్ట్స్ ఏరియాస్లో తాగుడిని ప్రోత్సహించి తాగొచ్చాట. దయచేసి మీరు తాగకండి, వ్యసనాలకి మీ జీవితాలు పాడు చేయకండి. దానికి ఎంత దూరంగా ఉండాలనేది దూరంగా ఉండి మీ జీవితాలు, మీ ఆరోగ్యం, మీ తల్లిదండ్రుల జీవితాలు, వారి ఆరోగ్యం. మనలో ఒక ధర్మం ఉంటుంది. మన ధర్మాన్ని మనం పాటించాలి. నాకు తెలిసిన మటుకి మీ రోలర్ స్కేటింగ్ గ్రౌండ్లో ఇవాళ కూర్చుని ఉన్నాం, చల్లటి గాలి పీల్స్తూ ఉన్నాం, ఆనందంగా ఉంది. నేను ఇక్కడ ఒకప్పుడు ప్రతిరోజు వచ్చి నడుచుకునేవారు. అయితే ధ్వంసం ప్రభుత్వం రాగానే ఇక్కడ నాశనం చేస్తారని నేను రావడమే మానేసా. అయినా ఆ ధ్వంసం బుద్ధి వారి దగ్గర పోలే. ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ స్కూల్ని ఎత్తేసారు. ఇక్కడ టెన్నిస్ కోర్టు ఇంకా చిత్తగించవలనేనా ఉందా? అయితే ఈ రోలర్ స్కేటింగ్ వాళ్ళు ఆ కోచెస్ అందరికీ ఈ పిల్లలు ప్రత్యేకంగానే మీరు ఇది వాడుతున్నారని నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇది కూడా ఏ తాగబోతుకి చెప్పేసి ఉంటే మాలో బాధ ఉండేది. మీరు అది చేయలేదు. మేము ఆ రోజు గవర్నమెంట్ పేరు ఎందుకు ఉంచాము దీంట్లో అంటే కొందరు మహానుభావులు అంటారు ఇది కోసేసి అమ్మేద్దాము, దాని నుంచి వచ్చే డబ్బు ఇక్కడ పెడదామని. అలా కాకుండా ఉంచాలని.
లేకపోతే నవ్వుల పాలు అయిపోయింది మనకి. స్పోర్ట్స్కి ఒక కంటిన్యూస్ యాక్టివిటీ లేకపోతే ఒలింపిక్స్ దగ్గర చేరలేమని విషయము మనకు అందరికీ తెలుసు. ఆ కంటిన్యూస్ యాక్టివిటీ ఉండాలి. ఒక రోజుతో అయ్యేది కాదు, 2 రోజులతో అయ్యేది కాదు. ఆ కంటిన్యూస్ యాక్టివిటీని చేయడానికి తల్లిదండ్రులు, గురువులు, సమాజం అంతా కలిసి వస్తేనే క్రీడ ఇంప్రూవ్ అవుతుంది, లేకపోతే కాదు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పాల్కొండ పోలీసులు రట్టు చేశారు. సెల్ ఫోన్లు దొంగిలించి యూపీఐ ద్వారా నగదు కొల్లగొడుతున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణ పోలీసులు సైబర్ నేరగాళ్ల కుట్రలను భగ్నం చేస్తున్నారు. గతంలో ఏటీఎం కార్డులు క్లోన్ చేసి మోసాలకు పాల్పడుతున్న దొంగలను డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం చాకచక్యంగా పట్టుకుంది. తాజాగా సెల్ ఫోన్లు దొంగలించి యూపీఐ ద్వారా నగదు కొల్లగొడుతున్న ముఠాను గుట్టురట్టు చేసి నిందితులను అరెస్టు చేశారు. పాలకొండ పట్టణానికి వచ్చిన నారాయణరావు అనే వ్యక్తి నుండి నేరగాళ్లు మొబైల్ ఫోన్ దొంగలించి 92,700 రూపాయలను యూపీఐ ద్వారా చెల్లింపులు చేశారు. వెంటనే బాధితుడు పాలకొండ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా వారి సూచన మేరకు సైబర్ క్రైమ్ టీం అకౌంట్ ఫ్రీజ్ చేసి బాధితుడు బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా జరిగిన ట్రాన్సాక్షన్స్ ద్వారా నిందితులను గుర్తించారు. నిందితులలో 2 పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు విజయనగరం జిల్లా గజపతి నగరంకు చెందిన వారిగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 90,200 రూపాయలు రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు ఇన్వెస్టిగేషన్ లో తమకు గైడెన్స్ ఇచ్చిన పార్వతీపురం ఎస్పీ మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల చురుకుగా పనిచేసి త్వరితగతిన కేసు ఛేదించిన సిఐ చంద్రమౌళి, ఎస్ఐ ప్రయోగమూర్తిని ఈ సందర్భంగా అభినందించారు. 20/11/2024 ఒక కంప్లైంట్ మనకు బోడేపు నారాయణరావు గారు అని ఇతను బ్యామిని మండలం వడ్డం గ్రామం, అతను ఒక కంప్లైంట్ మనకి ఇచ్చారు. ఏంటంటే ఆ రోజు అంటే 20/11/24 పని మీద పాలకొండ వచ్చారు. పాలకొండ వచ్చిన తర్వాత పని చూసుకుని కాంప్లెక్స్ మళ్ళీ తిరిగి వెళ్ళే క్రమంలో కాంప్లెక్స్ లో ఒక మొబైల్ ఫోన్, అతని మొబైల్ ఫోన్ పోయింది. ఆ మొబైల్ ఫోన్ యూజ్ చేసి దాంట్లో ఆయన ఫోన్ పే నుంచి మొత్తం అమౌంట్ 92,000 రూపీస్ వరకు వాళ్ళు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విత్డ్రా చేశారని చెప్పి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. 221/24 అండర్ సెక్షన్ 24గా కేసును నమోదు చేసుకొని పాలకొండ సిఐ గారికి దాంట్లో ఐటీ యాక్ట్ కూడా రావడం వల్ల పాలకొండ సిఐ గారికి ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అదే క్రమంలో అతను ఇచ్చారు, దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. అదే ఈ మధ్యన మళ్ళీ మనకి 21వ తారీఖున కూడా కాంప్లెక్స్ లోనే ఒక మొబైల్ ఫోన్ పోవడం జరిగింది. ఈ మొబైల్ ఫోను పోయి దాంట్లో గురించి కూడా అమౌంట్ ఫోన్ పే ద్వారా దొంగలు తీస్తారని చెప్పి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఆల్రెడీ మొదటి కేసులో మన సిఐ గారు వీళ్ళ టీమ్స్ దీన్ని పెట్టి సిడిఆర్లు అనాలిసిస్ ఇవన్నీ చూసుకుని ఐపీఆర్ అని చెప్పి దాని ద్వారా వీళ్ళు మొబైల్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పి ట్రాక్ చేసి వీళ్ళని ట్రాక్ చేస్తున్న క్రమంలో మనకి అదే మనం ఏదైతే నెంబర్స్ మనం ట్రాక్ చేస్తున్న ఫోన్ కేసెస్ లో వాళ్ళు మన పాలకొండలోనే వాళ్ళ తాలూకా టవర్ లొకేషన్స్ అయి రావడము, వాళ్ళని మన మెయిన్ రోడ్ లో ఉన్న సీతారాం లాడ్జ్ దగ్గరలో వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం మనము ఆ పాత ఫస్ట్ ఫోన్ లో ఫస్ట్ కేసులో 92,500 చిల్లర పోయింది. మొన్న కొత్త కేసు 21న జరిగిన దాంట్లో 45,500 పోయింది. అయితే ప్రజలకి ఈ సందర్భంగా రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా ఎక్కడన్నా ఏదన్నా ఇన్సిడెంట్ పోయినా కానీ ఏదన్నా సైబర్ కి సంబంధించి అయితే 1930కి ఇమ్మీడియట్ గా ఎక్కడ డబ్బులు రిలేటెడ్ పోతే ఇమ్మీడియట్ గా 1930 1 అవర్ లోపు, అంటే గోల్డెన్ అవర్ లాంటిదండి, 1 అవర్ లోపు కానీ మనం ఫోన్ చేయగలిగితే అమౌంట్ అది ఫ్రీజ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి అది సందర్భం మరొకసారి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్,
సంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. మావోయిస్టులపై జరుపుతున్న దాడులు తక్షణమే ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల అగ్రనేతలతో చర్చించేందుకు ముందుకు రావాలని కోరుతూ సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు పార్వతీపురం కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మావోయిస్టులపై జరుపుతున్న దాడులు తక్షణమే ఆపివేయాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి పోలా ఈశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్రగుట్టును చుట్టివేసిన సాయుధ బలగాలను వెంటనే వెనక్కి తీసుకురావాలని, ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ హక్కులను కాలరాస్తూ దేశంలో ఉన్న అటవీ ప్రాంతాలను, మైనింగ్లను ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం దుశ్చర్యలకు పడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగర్ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 12 రోజులుగా కర్రీగుట్టల చుట్టూ సుమారు 25,000 మంది సైనిక బలగాలు చుట్టుముట్టి అక్కడ మావోయిస్టులు ఉన్నారు, వారిని ఏరివేస్తామనే పేరుతో బయలుదేరినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక ప్రక్క మావోయిస్టులు మేము శాంతి చర్చలకి సిద్ధంగా ఉన్నామని 4 విడతలుగా లేఖల్ని విడుదల చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం యొక్క లక్ష్యం మావోయిస్టులు కాదు, అక్కడ ఆదివాసీల కాళ్ళ కింద ఏదైతే 29 రకాల ఖనిజాలు ఉన్నాయో అవన్నీ అదాని, అంబానీ, వేదాంత, మిట్టల్ లాంటి మౌలిక సంస్థలకు, స్వదేశీ విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ఒప్పందాలు చేసుకుని ఈ 2026 లోపు ఆ ఒప్పందాల ప్రకారం ఆ భూములన్నింటినీ, అడవినంతటిని అప్పచెప్పాలని ఒప్పందాలు చేసుకున్నారు. కాబట్టి ఆ ఒప్పందాల ప్రకారం వాటన్నింటినీ అప్పచెప్పాలి. కాబట్టి అక్కడ ఆదివాసీలు ఉండకుండా ఆ భూముల నుండి ఖాళీ చేయాలి. కాబట్టి మావోయిస్టుల పేరుతో ఆదివాసీలపై నరహంతక దాడికి పూనుకుంటా ఉంది. దీన్ని తీవ్రంగా సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ ఖండిస్తా ఉంది. అందుకే పౌర సమాజం స్పందించి కదిలి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదలన్నీ ఈ దేశానికి అవి చెందేటట్టు చూడాలని, ఆదివాసీలపై మారణకాండని ఆపాలని, కర్రీగుట్టల నుంచి సైనిక బలగాలు వెనక్కి రావాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సిపిఎం న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తా ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేస్తున్న నిరసన 5వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు పార్వతీపురం కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఒంటికాలిపై నిలబడి తమ నిరసన తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేస్తున్న నిరసన 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బివి రమణ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ సిబ్బందిని విధుల్లోకి తీసుకున్న 6 ఏళ్లు గడిచినానంతరం క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వారిని రెగ్యులరైజేషన్ చేయాలని కోరారు. గత 4 రోజులుగా వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం దారుణమన్నారు. తక్షణమే ప్రభుత్వం చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ మేరకు తక్షణమే వీరి జీతాలను పెంపుదల చేయాలని, నిత్యావసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలీచాలని జీతాలతో అవస్థలు పడుతున్నారని తెలిపారు. విద్యావంతులుగా ప్రజలకు సేవలందిస్తున్న వీరి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా నిర్లక్ష్యం చేయడం సరికాదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి తీరాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఇతర నాయకులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న సబ్ సెంటర్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గత 5 రోజులుగా సమ్మె చేసి వివిధ రూపాల నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఇంతవరకు చర్చలకు సిద్ధపడడం లేదు, చర్చలకు నాయకత్వాన్ని పిలవడం లేదు. వాస్తవానికి ఈ వ్యవస్థ ఏర్పడి 6 ఏళ్ళు పూర్తవుతుంది. కానీ అపాయింట్ చేసినప్పుడు 6 ఏళ్ళు సర్వీస్ పూర్తయిన తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయమని అడిగితే ఈ రోజు వరకు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అంతేకాదు, పిఆర్సీ ప్రకారం 23,000 రూపాయలు 23% జీతాన్ని పెంచుతూ
మిగతా అన్ని ఉద్యోగస్తులకు కూడా ప్రభుత్వం అమలు చేసింది. కానీ ఈ సిహెచ్ఓలకు మాత్రం జీతాలు పెంచడానికి ప్రయత్నం చేయడం లేదు. ఒక రకంగా ధరలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితిలో ఉద్యోగ భద్రత లేక, జీతాలు సకాలంలో పూర్తి స్థాయిలో చెల్లింపు లేక తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం సిహెచ్ఓల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. రెగ్యులరైజ్ చేసేంత వరకు 23% జీతాలు పెంచేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. తల్లి బిడ్డ 102 ఎక్స్ప్రెస్లో విధులు నిర్వహిస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద 102 ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో విధులు నిర్వహిస్తున్న 102 సిబ్బంది ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మన్మథరావు మాట్లాడుతూ 102 సిబ్బందిని విధుల్లోకి తీసుకుని 9 సంవత్సరాలు గడుస్తున్నా కేవలం 8,000 జీతంతోనే ప్రభుత్వం వారిని కొనసాగిస్తుందని, పెరుగుతున్న నిత్యావసర ధరల దృష్ట్యా హైకోర్టు ఉత్తర్వుల మేరకు సమాన పనికి సమాన వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం అప్పగించిన సంస్థలు సిబ్బంది యొక్క పీఎఫ్, ఈఎస్ఐలను సైతం సక్రమంగా చెల్లించడం లేదని స్పష్టం చేశారు. అలాగే కొన్ని నెలలుగా బకాయిలను, జీతాలను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 102 సిబ్బంది, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో పనిచేస్తున్నటువంటి 102గా ఉన్నటువంటి ఉద్యోగస్తులు వీరు గత 2015లో ఏర్పడినటువంటి వ్యవస్థ నేటికి 9 సంవత్సరాలు అవుతుంది. ఈ వేళకి కూడా వీళ్ళకి 8,000 రూపాయలు జీతం పైన చెల్లిస్తున్నారు. కనీస వేతనం ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు. ఇచ్చినటువంటి ఈ అరాకొర జీతం కూడా ఈ వేళకి 3 నెలల నుండి పెండింగ్ పెట్టారు. 9 సంవత్సరాలు అవుతున్నది. ఒక పక్క సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక పక్క చెబుతున్నది. ఈరోజు 9 సంవత్సరాల నుండి ఈరోజు 102లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఈఎస్ఐ, పిఎఫ్ వాటా కూడా ఈరోజు యాజమాన్యం సక్రమంగా చెల్లించడం లేదు. అరబిందో యాజమాన్యం ఈ 102లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలి, జీతభత్యాలు పెంచాలి, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ జీతాలు చెల్లించాలని చెప్పి ఈరోజు 102 సిఐటి యూనియన్ డిమాండ్ చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి 102 ఉద్యోగస్తులు ఏదైతే ఆశించారో ఆ దిశగా ప్రభుత్వం 102 ఉద్యోగస్తుల యొక్క సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి 102 యూనియన్ సిఐటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. దశాబ్దాల చరిత్ర ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో మే 6, 7 తేదీలలో అమ్మవారి జయంతోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎన్సీఎస్ ట్రస్ట్ అధినేత నారాయణం శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని సంతపేట వద్ద వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 7న అమ్మవారి జయంతి కావున 2 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయం నిర్మించి 135 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఆలయాన్ని నవీకరించడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మవారి చరిత్రను 25 ఘట్టాలతో చూపించడం జరిగిందని, అమ్మవారి ఉత్సవాల్లో వాటిని ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆలయ అర్చకులు ఆలవెల్లి ఉమామహేశ్వరరావు, ఆలయ ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సుమారు ఈ దేవాలయం ప్రతిష్ఠ జరిగి 135 సంవత్సరాలు నిండింది. ఈ 135 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానం నుంచి అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన 2025 మే 6, 7 తేదీల్లో అమ్మవారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అందరు ధర్మకర్తలందరూ మేము తలపెట్టాము. ఈ సంవత్సరం గొప్ప విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం అమ్మవారికి ఏదో విశేషం జరుగుతుంటుంది. సుమారు 15-20 సంవత్సరాల నుంచి అమ్మవారికి బంగారం చీర 3.5 కేజీలతో చేయించడం భక్తులందరూ కూడా 2008లో చేయించారు. అలాగే అమ్మవారికి వజ్ర కిరీటం 2016లో మన భక్తులందరూ సహకారంతో పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ అమ్మవారికి చాలా పురాతనమైందని చెప్పి టెంపుల్ అంతా రెనోవేట్ చేయడానికి లోపలంతా కూడా ఇక్కడ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉండడం వలన కొంచెం సౌండ్ పొల్యూషను, డస్ట్ అన్నీ ఉండడం వల్ల సెంట్రల్ ఎయిర్ కండిషన్ చేయడం, అలాగే బ్యూటిఫికేషన్ కోసం ఫ్లోరింగ్లు, సీలింగ్లు, అలాగే షాండియర్ లైట్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది.
అదేవిధంగా అమ్మవారి చరిత్ర అనేది ఒక 25 ఘట్టాల చరిత్ర. దేశంలో ఎక్కడా కూడా చరిత్ర ఘట్టాలు ఆ దేవాలయంలో పెట్టలేదు. అన్ని చోట్ల దేవాలయాలు చాలా ఉన్నాయి, కానీ 108 దేవాలయాల పైన ఉన్నాయి అమ్మవారివి. ఈ చరిత్ర అనేది ఎక్కడ పెట్టలేదు అన్నమాట. మన రామనామంలో ఘట్టాలలాగే ఈ లోపల కూడా 25 ఘట్టాలు అమ్మవారిది సంవత్సరాల పాటు కష్టపడి చేయించడం జరిగింది. ఆ చరిత్రకి మన ఉత్సవాల నాడు ఇనాగ్రేట్ చేద్దామని చెప్పి, ఆవిష్కరిద్దామని చెప్పి పెద్దలు మన టీజీ వెంకటేష్ గారు, ఫార్మర్ ఎంపీ అండ్ ఎక్స్ మినిస్టర్ గారు వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారు 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు వచ్చి ఆవిష్కరణ చేయడానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా మన మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా వారితో పాటు విశిష్ట అతిథిగా వస్తారు. మన ఎమ్మెల్యే గారు కూడా, అతిథి గజపతిరాజు గారు కూడా ఆ రోజు వస్తారని చెప్పి పాల్గొన్నారు. మన దేవస్థానం గౌరవాధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ ఉత్సవాలు గొప్పగా జరుగుతుంటాయి. అదేవిధంగా ఆ రోజు కూడా వారు కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొంటారు. సాయంత్రం భారీ ఊరేగింపు అమ్మవారికి సాయంత్రం 5:30 నుంచి తలపెట్టాము. ఆ ఊరేగింపులో ఊరందరూ కూడా పాల్గొంటారు. సుమారు ఒక 5,000 మంది భక్తులు వస్తారని పాల్గొంటారని అనుకుంటున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు జయంతోత్సవాలు 6, 7వ తారీఖులు మంగళవారం సాయంత్రం నుంచి ఉత్సవ అంకురారోపణతో ప్రారంభమవుతున్నది. అలాగే 6వ తారీఖు, 7వ తారీఖు అమ్మవారి వాసవి జయంతి, వైశాఖ శుద్ధ దశమి అని ప్రమాణికం. వాసవి జయంతికి వైశాఖ శుద్ధ దశమి, దానికి 7వ తారీఖున అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ముందు రోజు 6వ తారీఖు మంగళవారం నాడు ఉత్సవ అంకురారోపణ కార్యక్రమం, గణపతి పూజ, పుణ్యాహవచన కార్యక్రమం, ఉత్సవ అంకురారోపణతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. అష్టోత్తర శత కలశ అభిషేక మహోత్సవములు, 108 కలశ స్థాపన కార్యక్రమం 6వ తారీఖు మంగళవారం ఉంటుంది. అమ్మవారి చరిత్ర ఎక్కడా మనకి లేదు. ఈ మన దేవాలయంలో ప్రప్రథమంగా 25 ఘట్టాలతో అమ్మవారి చరిత్ర ఆవిష్కారం అనేది జరుగుతున్నది. 7వ తారీఖు ఉదయాన్నే సుప్రభాత సేవతో 4 గంటలకి సుప్రభాత సేవతో అమ్మవారిని మేలుకొలిపి అమ్మవారికి పంచామృతాలతో ఈ 108 కలశాలని ఉద్వాసన చేసి దాంట్లో అమ్మవారికి అష్టోత్తర కలశ స్నాపనం, అంటే అమ్మవారికి 108 కలశాలతో విశేషంగా అభిషేకం జరుగుతుంది. వజ్ర కిరీటము, బంగారు చీరలో అమ్మవారి దర్శన భాగ్యం మనందరికీ కూడా అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది. అందరూ కూడా 9 గంటలకల్లా అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ వైదిక కార్యక్రమాలన్నీ బ్రాహ్మణోత్తములు అందరూ కూడా వచ్చి చండీ హోమం, గణపతి హోమం, సుందరాకాండ పారాయణలు ఇత్యాది కార్యక్రమాలు, సూర్య నమస్కారాలు, ఇలాంటి ఇత్యాది కార్యక్రమాలన్నీ అన్ని వాసవి మూలమంత్ర హోమం, ఇలాంటి ఇత్యాది కార్యక్రమాలను బ్రాహ్మణోత్తములందరూ కూడా చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకి పూర్ణావతి కార్యక్రమం అవుతుంది. తదుపరి సాయంత్రం ఆర్యవైశ్య సంఘం వాళ్ళు భక్తులందరి చేత కూడా సారి అమ్మవారికి 102 పల్లెలతో అమ్మవారికి మధుర పదార్థాలు కూడా అమ్మవారికి విశేషంగా నైవేద్యం పెట్టి ఊరేగింపుగా, భారీ ఊరేగింపు కూడా అమ్మవారికి మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో, వేద మంత్రోచ్చారణలతో అమ్మవారికి సాయంత్రం ఉంజల సేవ, ఉయ్యాలలో అమ్మవారిని 4 గంటలకల్లా అమ్మవారికి ఉంజల సేవ కార్యక్రమం చేసి తదుపరి అమ్మవారికి మేళతాళాలతో, భారీ ఊరేగింపులతో, పులివేషాలతో అమ్మవారికి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విద్య స్టేడియంలో ఘనంగా వేసవి శిక్షణ క్రీడా శిబిరాలు ప్రారంభం. విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చిన అశోక్ గజపతిరాజు. 5వ రోజుకు చేరుకున్న హెల్త్ ఆఫీసర్స్ నిరసన, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదని హెచ్చరిక. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర జయంతోత్సవాలకు సర్వం సిద్ధం. మే 6, 7 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎన్సీఎస్ ట్రస్ట్ అధినేత నారాయణం శ్రీనివాస్ వెల్లడి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.